कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓని శరణు కోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడేది లేదని, దాడి చేయమని కూడా బ్రతిమలాడిందని చెప్పారు. అలాగని పాక్ని వదిలేసేది లేదు, ఓ కన్నేసి ఉంచుతామని కూడా చెప్పారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని కూడా ప్రధాని మోడీ అన్నారు. అణ్వాయుధాల బ్లాక్మెయిల్ను సహించేది లేదని కూడా చెప్పారు. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో కూడా భారత్కు బాగా తెలుసు, పాకిస్తాన్పై ఓ కన్నేసి ఉంచుతామని కూడా చెప్పారు. యుద్ధంలో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని కూడా చెప్పారు. బహల్పూర్లో గ్లోబల్ టెర్రరిజానికి ఒక యూనివర్సిటీలా అది తయారైంది. ఆ యూనివర్సిటీని నాశనం చేశామని కూడా క్లియర్గా చెప్పుకొచ్చారు. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు, మిజైళ్లను దెబ్బతీశాయని చెప్పారు. 3 రోజుల్లోనే ఊహకందని విధంగా పాక్ ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేశామని కూడా చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూరులో అపారమైనటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించినటువంటి మన భారత సైన్యానికి శాల్యూట్ చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచానికి తెలిసిందని కూడా ప్రధాని మోడీ అన్నారు. దోషిగా నిలబెట్టగలిగామా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది దేశం మొత్తం కూడా. వ్యక్తిగతంగా కూడా ఈ ఘటన నన్ను కలిచివేసింది. మన తల్లుల నుదుట సింధూరాన్ని చెరిపేస్తే దానికి ఎటువంటి సమాధానం లభిస్తుందో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. న్యాయానికి అఖండమైనటువంటి ప్రతీక ఇది. భారత డ్రోన్లు ఉగ్ర స్థావరాలను మట్టిలో కలిపేశాయి. పహల్గాం తరువాత దేశం మొత్తం కూడా ఒక్కటైందని చెప్పుకొచ్చారు. ఒక్క దెబ్బతో ఉగ్రవాదుల్ని ఏరిపారేశామని కూడా చెప్పారు. ప్రధానంగా ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓను శరణి కోరిందని కూడా ఆయన చెప్పారు. ఉగ్రవాదం, వ్యాపారం, అలాగే నీళ్లు, రక్తం ఒకేసారి కలిసి ప్రవహించమని కూడా ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. డైరెక్ట్గా ఓవరాల్గా ప్రధాని మోడీ గారి ప్రసంగం పైన మీ విశ్లేషణ ఏంటి? మనకి ప్రసంగం లక్ష్యం కూడా అర్థం కావాలి. ఇది పార్లమెంట్ డిబేట్కి రిప్లై కాదు, భారతదేశ సెక్యూరిటీ డాక్ట్రిన్ అంటే జాతీయ భద్రతా వ్యూహాన్ని ఆవిష్కరించే సందర్భం కాదు. అవును, ఇదొక ఉత్తేజపూరితమైన ఉపన్యాసంగా ఉండాలి అనేది లక్ష్యం. ఎందుకంటే దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించి, దేశ ప్రజలకు ఒక రకంగా కాల్పుల విరమణ సమయంలో మనము కాల్పులు విరమిస్తే ఏం జరుగుతుంది అన్న సందేహాలు ఉన్న సమయంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రసంగం. అందువల్ల ఆ పరిమితిలో చూస్తే ఇంతకన్నా ఎక్కువ మనం ఆశించలేము. ఎందుకంటే ఇందులో ఒకటి క్లియర్గా చెప్పింది ఏంటి, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కు భారత్ తలవంచదు. ఇప్పటిదాకా ఎల్ఓసి దాటాలన్నా, పాక్ లోపలికి వెళ్ళి అంతర్జాతీయ సరిహద్దు దాటాలన్నా 1971 తర్వాత ఉన్న అనుమానం ఏంటి అంటే ఇది పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుందేమో అని. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మనం ఎల్ఓసి దాటలే. అప్పుడు ప్రధాని వాజ్పేయి ఆదేశం ఎల్ఓసి దాటకూడదు అని. అందువల్ల ఇదొక మన విధానం ఎవరన్నా. ఇప్పుడు ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ బ్లఫ్ అని రుజువు చేశాం. ఆ అణ్వాయుధాలు అనేది వెపన్ ఆఫ్ వార్ కాదు, వెపన్ ఆఫ్ డిటరెన్స్, యుద్ధంలో వాడే ఆయుధం కాదు. ఇది అణ్వాయుధాలు ఉంటే అణ్వాయుధాలు ఉన్న మరో దేశం మన పైన దాడి చేయదు, అంతే తప్ప ఇది యుద్ధంలో వాడేది కాదు. కానీ పాకిస్తాన్ దీన్ని టాక్టికల్ న్యూక్లియర్ వెపన్గా భావించింది, అంటే యుద్ధ భూమిలో వాడే ఆయుధమని. ఇప్పటిదాకా మనం బెదిరిస్తూ వచ్చింది, ఇది సాధ్యం కాదని నిరూపితమైంది. రెండవది, తీవ్రవాదుల దాడి జరిగితే దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ పాకిస్తాన్ టు పే, దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ దాడికి ఊరుకునే ప్రసక్తే లేదు అని. ఇది న్యూ నార్మల్, ఇక ముందు రొటీన్గా జరిగేది. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ప్రస్తుతానికి కామా తప్ప ఫుల్ స్టాప్ కాదు. ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపితే ఫుల్ స్టాప్ వస్తుంది. దానికి ఒక క్లారిటీ లభించినట్టే సార్, క్లారిటీ లభించినట్టు స్పష్టంగా చెప్పాను. న్యూ నార్మల్ అన్న పదం వాడాను. ఇది రెండవది. మూడవది, పాకిస్తాన్ పైన కాల్పులు మాత్రమే
అనేక చర్యలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, వాణిజ్యాన్ని ఆపివేసింది, ఇలా దౌత్య సంబంధాలను తగ్గించింది. ఈ చర్యలు కొనసాగుతాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా టెర్రరిజం టాక్స్, టెర్రరిజం ట్రేడ్, వాటర్ అండ్ బ్లడ్ కలిసి ఉండవు అని చెప్పాను. అందువల్ల ఇది మూడవది. నాలుగవది, భారతదేశం పాకిస్తాన్తో చర్చలంటూ జరిపితే అది తీవ్రవాదం పైన, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన మాత్రమే చర్చలుంటాయి అని భారతదేశ స్టాండ్. ఇది ఇవాళ కాదు, మొదటి నుంచి మన స్టాండ్ అదే. ఆ స్టాండ్ మరొక్కసారి ప్రకటించారు. అందువల్ల ఈ 4 అంశాలు ప్రకటిస్తూ దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ ప్రసంగం యొక్క లక్ష్యము, పరిమితి మనకు అర్థమైతే ఇంతకన్నా అది లేదు ఇది లేదని అడగం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లేవని అంటలేదు. దేశ ప్రజలకు ఉన్నాయి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకు ఉండవచ్చు. కానీ దానికి ఈ ప్రసంగము సందర్భం కాదు అని నా అభిప్రాయం. ఈ ప్రసంగం ఏంటంటే దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించి దేశ సైనిక బలగాలకు ఒక అభివాదం పలికేటువంటి సందర్భం. సో అందువల్ల అది చేశారు. ఇక రాబోయే డిబేట్లలో తేలాల్సిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. పార్లమెంట్ డిబేట్లో కావచ్చు, ఇంకా అనేక డిబేట్లు. మరీ ముఖ్యంగా కశ్మీర్ అంతర్జాతీయం చేయాలనే పాక్ ప్రయత్నాలు ఒక రకంగా ఫలించాయి. ట్రంప్ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమైంది. దీన్ని భారతదేశం అంగీకరించదు ఎట్టి పరిస్థితుల్లో అనే అంశం పైన మరింత వివరణ మనకు అవసరం. అది మన కొరకు కాదు, మీకోసం నా కోసం కాదు నేను అడిగే వివరణ. అది ప్రపంచానికి అవసరం, అమెరికాకు అవసరం. సో అమెరికా, ట్రంప్ ఉవ్విలుడుతున్నాడు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ 6 నెలలకోసారి పాకిస్తాన్ వెళ్తుంటాడు. సో అందువల్ల ప్రపంచానికి అవసరం. అది తెలియజేయాల్సింది మరింత గట్టిగా. బహుశా మరో సందర్భంలో ప్రధానమంత్రి తెలియజేస్తారని ఆశిద్దాం. 2, తీవ్రవాదం దాడి జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వడం కాదు, ఇది ఎంతకాలం. అందువల్ల అసలు ఒక సంజు అని చైనీస్ స్కాలర్ ఆర్ట్ ఆఫ్ వార్ ఒక నీతి చెప్తాడు. ఇప్పుడు మనం ఎలాగైతే కౌటిల్యుని యుద్ధ నీతి అంటామో ఆర్ట్ ఆఫ్ వార్ అని అంటాడు. ఆ ఆర్ట్ ఆఫ్ వార్లో ఉన్న సూత్రం ఏంటి అంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. దీన్ని ఇవాళ నేను కోట్ చేయడం కాదు, ఈ మధ్య రామ్ మాధవ్ బీజేపీ అగ్రనేత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ అంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. రామ్ మాధవ్ చైనా ఉదాహరణ చెప్పాడు. 1979 వియత్నాం వార్ సందర్భం వదిలేస్తే ఇప్పటి వరకు చైనా ఒక్క యుద్ధం కూడా చేయలే. కానీ తన మీదకి ఎవరు రాకుండా ఆపుకోగలిగాడు. ఎలా ఆపుకోగలిగాడు అంటే ఇదే విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్. శాంతి చర్చలు కూడా శౌర్యంతోనే. ఆ పాయింట్ మీకు ఈవెన్ మోడీ కూడా చెప్పాడు. శాంతి చర్చలు, శాంతి కూడా శక్తితోనే అవుతుంది. ఒక రకంగా ఈ సంజు ఆర్ట్ ఆఫ్ వారే అది. అంటే శాంతి కూడా శక్తితోనే వస్తుంది. నీకు శక్తి ఉంటేనే శాంతి ఉంటుంది, లేకపోతే శాంతి ఉండదు. సో అందువల్ల ఆ రకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనకు భవిష్యత్తులో అవసరం ఉంది. తర్వాత ఇదే కాదు, జాన్ ఎఫ్ కెనడీ ఓ మాట అంటాడు, 100 యుద్ధాలలో 100 విజయాలు కాదు గొప్పతనం అనేది, నైపుణ్యం అనేది. నైపుణ్యానికి కొలబద్ద 100 యుద్ధాల్లో 100 గెలుపులు కాదు, యుద్ధం అంటూ చేయకుండా శత్రువుని లొంగ తీసుకోవడమే అంటాడు. అందువల్ల శత్రువుని యుద్ధం అంటూ చేయకుండా శత్రువుని లొంగ తీసుకోవడమే గొప్ప నైపుణ్యం. అందువల్ల ఆ నైపుణ్యాన్ని భారత్ ఎలా ప్రదర్శించబోతుంది. ఎందుకంటే దాడి జరిగినాక మనం రియాక్ట్ అవుతాం కరెక్టే, కానీ దాడిలో ఈ 26 మంది ప్రాణాలు అయితే తిరిగి రావు. పుల్వామాలో మరణించిన 40 మంది వీర జవాన్ల ప్రాణాలు తిరిగి రావు. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాదాన్ని రెచ్చగొట్టకుండా, ఆశ్రయం ఇవ్వకుండా మనము అన్ని రకాల అష్టదిగ్బంధనము చేయాలి. పాకిస్తాన్ గడ్డ పైన తీవ్రవాదం పుట్టకుండా, ఒకవేళ పుట్టినాది వాడి పొలిమేరలు దాటకుండా, వాడి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా పాకిస్తాన్ పైన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ఎలా తీసుకుంటారు? 4వది, దేశంలో కూడా ఒక వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అది పెద్ద ఎత్తున భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతపరమైన భావోద్వేగాలు కూడా రెచ్చగొడుతున్నారు. ఉదాహరణ, కాల్పుల విరమణ ప్రకటించిన విక్రమ్ మిస్త్రీని మామూలుగా ఆడుకోవడం లేదు.
ఆఖరికి వినయ్ నర్వాల్ అతను సైనిక లెఫ్టినెంట్ కల్నల్, ఆయన చనిపోయాడు. ఆయన భార్య హిమాన్షి. దీన్ని మతం కోణంలో చూడకండి, కశ్మీరీల్ని మీరు దేశించకండి అని అంటే ఆమె పైన కూడా విపరీతమైన ట్రోలింగ్. కరెక్ట్. సో దీనికి ఒక ఇండైరెక్ట్గా భారతదేశ ఐక్యతను ఇది రుజువు చేసింది, భారత భావనను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అంటే మతం పేరు అడిగి చంపారని స్పష్టంగా అనకపోయినా దాని మీనింగ్ అది అన్నారు. కానీ ఈ దేశ ప్రజలకు కూడా ప్రధానమంత్రి స్థాయిలో విజ్ఞప్తి చేయాల్సిందే. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పానే, మోడీని అభిమానించే పరివారం నుంచి ఈ ప్రవర్తన జరుగుతుంది. అందువల్ల మోడీ మాట వినేవారు వాళ్ళకు ఒక ప్రధానమంత్రి స్థాయిలో అపీల్ చేయాల్సింది. శత్రువు కోరుకునేది భారతదేశ వైవిధ్యభరితమైన భారతావని దెబ్బతినాలి అని, ఇండియా డైవర్సిటీని దెబ్బ కొట్టాలన్నది శత్రువు ప్రయత్నం. అసీం మునీర్ మాటల్లో కానీ, పహల్గాం దాడిలో మతమడిగి దాడి చేయడంలో కానీ, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కానివ్వకూడదు. అంటే ప్రైమ్ మినిస్టరే మొదట్లో చెప్పాడు, కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీ అనేది లేకుండా దేశమంతా ఐక్యంగా ఉంది. దీనికి నేను అభివాదం చేస్తున్నాను అన్నాడు. కరెక్ట్. అది కానీ ఆ ఐక్యతను దెబ్బతీసేటువంటి ధోరణి కొన్ని మీడియా సంస్థల్లో కొంతమంది చేసే పనులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న బీభత్సం. ఇలా విక్రమ్ మిస్త్రీ ఏం పాపం చేశాడు? ఆయన ఫారిన్ సెక్రటరీ. ప్రభుత్వ నిర్ణయాలు చెప్పడం తప్ప ఆయనకి ఏం అధికారం కూడా ఉండదు. ఆయన కాల్పుల విరమణ ఆయన నిర్ణయమే కాదు, కానీ ఆయన మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? సో ఆయనను ఏ మేరకు మామూలు అటాక్ కాదు, ఆయన తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ రకమైన పోకడలను నేను సహించను అని ఒక బలమైన మెసేజ్ ఇవ్వడం ద్వారా దేనికైతే గొప్పగా మోడీ చెప్పాడు, ఐక్యంగా ఒక్కతాటిపైన వచ్చిన భారతావనిని చూసి ప్రధానమంత్రి గర్వపడ్డాడు, ఆ భారతావనిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. దానికి ఒక అపీల్ కనుక నరేంద్ర మోడీ చేసి ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది. అందువల్ల భవిష్యత్తులోనైనా చేస్తాడో చూద్దాం. రైట్. మీరు అన్నట్టుగా దేశభక్తి, సోషల్ మీడియా దేశభక్తి ఎక్కువ అయిపోతుంది చాలా మందికి. దేశభక్తి కన్నా ఎక్కువ సోషల్ మీడియాలో జాత్యహంకారం ఎక్కువైపోతుంది, తర్వాత అది విద్వేషం ఎక్కువైపోతుంది. అది భారతదేశాన్ని బలహీనపరిచే శత్రువుల కోరికది, ఆ అసీం మునీర్ కోరికది, పాకిస్తాన్ కోరికది. దాన్ని మనం ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్. రైట్. భారత్ ఎందుకు వెనక్కి తగ్గింది అనేటటువంటి ఒక ప్రశ్న చాలా మంది భారతీయుల్లో ఉండిపోయింది సార్. దానికి సంబంధించి ఇది కొంత ఆన్సర్ ఇవ్వగలిగింది అనుకుంటున్నారా? ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓని శరణు కోరిందని, మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడమని, ఇట్లాంటివి చెప్పడం వల్లే మనం ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నట్టుగా చెప్పారు. అంటే శరణు కోరినంత మాత్రాన మనం వినాల్సిన అవసరం లేదు కదా. ఓకే. ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి మనకు తెలుసు, ఆల్రెడీ అనుభవం కూడా ఉంది. అవును. కాల్పుల విరమణకు డీజీఎంఓ ఫోన్ చేశాక కూడా వాడు మళ్ళీ చేశాడు. అదే ప్రాతిపదిక అయితే అసలు మనం అంగీకరించకూడదు, ఎందుకంటే వాడు సభ అని తెలిసినాక. ఓకే. రెండవది, అసలు డీజీఎంఓ స్థాయిలో కాదు కదా హామీ ఇవ్వాల్సింది. తీవ్రవాదుల్ని మేము ఇక ఆశ్రయం ఇవ్వము, ఇక భారత్ పైన ఎగుమతి చేయము అనేది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ చెప్తే అవుతుందా? డీజీఎంఓ చెప్పినట్టు పాకిస్తాన్ ఎక్కడన్నా ప్రకటించిందా? అసలు డీజీఎంఓ చెప్పాడా ఎక్కడన్నా? అవును. సో ప్రధానమంత్రి ఆకి ఎవరు హామీ ఇచ్చారు? అది హామీ ఇచ్చే అధికారం డీజీఎంఓలకు ఉంటుందా? డీజీఎంఓ ఏంటి? మిలిటరీ ఆపరేషన్స్. అది ఇవ్వాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇవ్వాలి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇచ్చిన గ్యారెంటీ లేదు, ఎందుకంటే ప్రధానమంత్రి రేపు మార్చేది మళ్ళీ ఆర్మీని. అవును. అందువల్ల ఎక్కడైనా ఆర్మీ చీఫ్ ప్రకటించాడు అసీం మునీర్ కానీ, మరి పాక్ ప్రభుత్వమైనా ప్రకటించిందా? మరి ఎలా మరి ప్రధానమంత్రి వాళ్ళు ఒప్పుకున్నారు తీవ్రవాదుల్ని ప్రోత్సహించడానికి, దీన్ని ఎలా నమ్మగలం మనం? అయినా వాడు ఒప్పుకున్న వాడిని ఎలా నమ్ముతాం అసలు? ఫస్ట్ పాయింట్. అవును. సో వాడు ఒప్పుకొని చాలాసార్లు ఒప్పుకున్నాడు కదా. సిమ్లా ఒప్పందం నుంచి మొదలుకొని ఆగ్రా ఒప్పందం వరకు ఎన్నిసార్లు ఎన్నో ఒప్పుకోలేదు? ఒప్పుకుంటేనే కదా పర్వేజ్ ముషర్రఫ్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయితో ఆగ్రాలో కరచాలనం చేసింది. ఒప్పుకుంటేనే కదా నరేంద్ర మోడీ నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆయన మనమరాలు నవాజ్ షరీఫ్ బర్త్డే రోజు కూడా వెళ్ళారు కదా ఆకస్మికంగా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సడన్ గా వెళ్ళాడు, ఈవెన్ చెప్పకుండా, ఇన్విటేషన్ సమాచారం లేకుండానే.
మరి ఇంత గుడ్విల్ చేస్తూ చూపిన తర్వాత కూడా పాకిస్తాన్ అలాగే ప్రవర్తించింది కదా. ఇప్పుడు ఏ ప్రాతిపదిక పైన పాకిస్తాన్ అన్నది అని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడని మనం నమ్ముదాం, కానీ దానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. వాడేమో రోజు మేము మారము అని చెప్తున్నాడు, లేదు వాడు మారుతాడని మనం ఎలా చెప్పగలం? అందువల్ల వాడు హామీల పైన గనక మనము కాల్పుల విరమణ ఒప్పుకుంటే అది రాంగ్ డిసిషన్ అవుతుంది. వాడు హామీలతో సంబంధం లేదు, వాడు ఇప్పుడు కాల్పులు ఆపుతానన్నాడు అంతే. తీవ్రవాదాన్ని ఆపుతానని డీజీఎంఓ స్థాయిలో ఎలా చెప్తాడు? తర్వాత ఈ సింధు అంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్లో ఎలాంటి మార్పు లేకపోవడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనే ప్రాసెస్ ఇప్పటికిప్పుడైతే ఎలాంటి మార్పు ఉండదు. కానీ పాకిస్తాన్కి ఇబ్బందికర పరిణామమే కదా సార్ ఒకవేళ ఇది సీజ్ ఫైర్ జరిగినా? ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామే. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఒక రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పుడున్న ప్రజల్లో ఉండే భావోద్వేగాల రీత్యా ఇప్పటికిప్పుడు అన్నిటినీ ఆపేస్తే ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ఏంటిది ఇప్పటికే కాల్పుల విరమణ ఎందుకు ఆపారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయం. ఇప్పుడు ఇక పాకిస్తాన్ పైన విధించిన అన్ని తొలగిస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అందువల్ల ఇది అగైన్ ఏ ప్రాసెస్. మళ్ళీ ఇంకా ఈ కాల్పుల విరమణ కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఏదో ఒక డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ ఉంటుంది, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది. ఈలోగా మళ్ళీ ఎవడన్నా తీవ్రవాదులు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. భారత్ పాక్ల మధ్య శాంతి కుదిరే అవకాశం ఉన్నప్పుడల్లా తీవ్రవాదులు రెచ్చిపోతారు. ఎందుకంటే భారత్ పాక్ల మధ్య శాంతి కుదరడం తీవ్రవాదులకు ఇష్టం ఉండదు, తీవ్రవాదుల మాస్టర్స్కి ఇష్టం ఉండదు. అందువల్ల ఇదొక ప్రాసెస్. ఇప్పటికిప్పుడు మళ్ళీ మనం ఇమీడియట్గా రెస్టరేషన్ ఆఫ్ నార్మల్సీ అంటే మన టీవీ రిమోట్లో బటన్ వస్తే ఎర్లియర్ పొజిషన్కి వెళ్ళిపోయినట్టు ఆ సిచ్యువేషన్ ఏమి ఉండదు. అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వాడు ఏ రకమైన చర్యలు తీసుకుంటాడు, మనకి ఏ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాడు. బట్ ఏదున్నా హిస్టరీ టెల్స్ us దట్ పాకిస్తాన్ ఇస్ అ రోగ్ కంట్రీ. సో రోగ్ కంట్రీతో డీల్ చేసేటప్పుడు వాడిచ్చే హామీలను, వాడు చెప్పే మాటల్ని వాడు ఈవెన్ శరణు కోరినా దాన్ని అంగీకరించాల్సిన అవసరమే లేదు. చరిత్ర అంతా ఏం చెప్తోంది? క్షమాభిక్ష పెడితే వాడే ప్రమాదకరంగా మారుతారు. ఇది మన భారతదేశానికి హిస్టరీ చెప్పిన సత్యం కదా. అందువల్ల శత్రు దేశం ఉండకూడదని ఎందుకు చెప్పారు? అందుకే చెప్పారు. అయితే ఆధునిక కాలంలో శత్రు దేశం అంతా వెంటనే చేయలేకపోవచ్చు పాతకాల రోజుల్లో, కానీ బట్ స్టిల్ వాడి మాటల్ని నమ్మకూడదు, వాడి చేతల్ని కూడా ఒక దృష్టిలో పెట్టి ఉండాలి. చేతలు కూడా గ్యారంటీ ఏముండదు, ఇవాళ చేసింది రేపు చేస్తానన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని మరింతగా రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 2016లో సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు ఇలాగే అన్నారు. దీంతో ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక పాకిస్తాన్ లేవడు, పాకిస్తాన్కి అర్థమైంది, పాకిస్తాన్కు దెబ్బేంటో అర్థమైంది, మోడీ దెబ్బేంటో అర్థమైంది అన్నాడు. మళ్ళీ 2019లో పుల్వామా జరిగినప్పుడు బాలాకోట్లో గుస్మే జాకే మారే అభి ఇక వాళ్ళు లేవడు అన్నాడు. వాళ్ళు లేదు మళ్ళీ పహల్గామ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇక లేవడు అని. ఎన్నిసార్లు చెప్తున్నా మనం లేవడు అంటున్నా వాడు లేస్తూనే ఉన్నాడు కదా. అని లేవకుండా ఏం చేయాలన్నది ఆలోచించాలి. వాడు లేవడానికి కనుక మన ఉదాసీనత ఉంటే ఇంకా ప్రమాదం. ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచానికి తెలిసిందని ప్రధాని అన్నారు. అంటే దోషిగా నిలబెట్టగలిగాము ప్రపంచం ముందు పాకిస్తాన్ అని ఉన్న సక్సెస్, అదే అందులో సక్సెస్ అయ్యామనుకోవచ్చా? అదే నిజమైతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ పైన ఏ చర్య తీసుకుంది? నిన్నగాక మన IMF $1 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్లో నాన్ పర్మనెంట్ మెంబర్ పాకిస్తాన్. తీవ్రవాద దేశాన్ని భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదా ఉంటుందా? ఒక గొప్ప దేశంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీర్తిస్తున్నాడు పాకిస్తాన్ను. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలకు $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. ఏం తగ్గింది పాకిస్తాన్కు? ఇన్ని రకాల వస్తున్నాయి ఉన్నాయి కదా. అందువల్ల మనం భ్రమల్లో ఉండకూడదు, వాడిని మనం ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం, కొత్త ఏం కాదు. ప్రతిసారి ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనమేంది వాడి మీడియానే అజ్మల్ కసబ్ వీళ్ళు ఎక్కడో చూపెట్టింది. అయినా పాకిస్తాన్ ఏమైనా మావాడే కాదన్నది. వాళ్ళ నాయకులే ఓపెన్గా చెప్తున్నారు నిజమే, మేమే పుల్వామా చేశాం, మేమే అన్ని చేశామని. అయినా కూడా ప్రపంచం ఉదాసీనంగా ఉంటుంది కదా. అందువల్ల మనం ఎక్స్పోజ్ పాకిస్తాన్లో దొరికిన పాకిస్తాన్ పైన ఎలాంటి యాక్షన్ ఎందుకు అమెరికా తీసుకోవచ్చు? వాడి వ్యూహాత్మక ఇంట్రెస్ట్లే, వాడి ప్రయోజనాలు వాడికి భారతదేశం పైన దాడిగా ఉండదు.
ఇదే పహల్గాం దాడి అమెరికాలో జరిగి ఉంటే, లండన్లో జరిగి ఉంటే వాడి రియాక్షన్ ఎలా ఉండదో ఇండియా మీద జరిగితే ప్రాబ్లం లేదు కదా. అది ఒసామా బిన్ లాడెన్ దాచిన దేశానికి గొప్ప దేశం అన్న తర్వాత అమెరికా హిపోక్రసీ అర్థమవుతుంది కదా, ఇంతకన్నా ఏం కావాలి. సో అమెరికన్ హిపోక్రసీ, మీకు చైనా వాడు పాకిస్తాన్తో కలిసి ఉన్నాడు, చైనా వాడిది కూడా తప్పే, అనుమానమే లేదు. కానీ చైనా వాడికి ఒక వ్యూహాత్మక రీజన్ ఉంది. అంటే అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనా వ్యతిరేక కూటమిలో భారత్ భాగస్వామి. ఈ ప్రాంతంలో మనము చైనాకు కాంపిటీటర్. సహజంగానే మన వ్యతిరేక శక్తులతో చైనా కలుస్తాడు. కానీ అమెరికా మన మిత్ర దేశం కదా. అమెరికాతో కలిసి మనం చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నాం. అమెరికాతో వ్యూహాత్మక బంధం ఉంది. మరి అమెరికా కూడా మన పాకిస్తాన్ విషయంలో మనం సహకరించడం లేదంటే ఇది మ్యాటర్ ఆఫ్ వెరీ బిగ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇంతవరకు మరి వాడిచ్చిన F-16 విమానాలు మన పైన వాడితే సో అమెరికా ఆన్సర్ ఎక్కడుంది? సో ఆన్సరే లేదు కదా. అందువల్ల పాకిస్తాన్ లాంటి ఒక క్లయింట్ స్టేట్ అమెరికాకు అవసరం. అందువల్ల వాడి ఇంట్రెస్ట్ వాడు, చైనా ఇంట్రెస్ట్లు చైనా, అమెరికా ఇంట్రెస్ట్లు అమెరికా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఫారిన్ పాలసీలో ఒక దేశం పైన ఆధారపడి, నాయకుల మధ్య మైత్రి పైన ఆధారపడితే చాలా ప్రమాదం అనేది ఈ ఎపిసోడ్ మళ్ళొకసారి తెలియజేసింది. చాలా సార్లు అంటారు మోడీ ట్రంప్ మంచి ఫ్రెండ్స్ అయితే పాకిస్తాన్ కు చెప్పి ఆ తీవ్రవాదులు అందరినీ హఫీజ్ సయీద్ అప్పచెప్పచ్చు కదా, మసూద్ అప్పచెప్పని చెప్పచ్చు కదా. చెప్పిండ్రా? వాళ్ళ దగ్గర డేవిడ్ హెడ్లీని అప్పచెప్తలేరు, ఎందుకంటే వాడు సిఐఏ కూడా ఏజెంట్. పాకిస్తాన్కే కాదు, లష్కర్ తోయిబాకే కాదు. కానీ పాకిస్తాన్ నిజానికి వచ్చిందా, శరణు కోరిందా, కాల్పుల విరమణకి ముందుగానే అదే ప్రతిపాదన పెట్టిందా, ఉగ్రవాద చర్యలకు మేము ఇంకా పాల్పడమని నిజంగానే మాటిచ్చిందా? ఇది ఎంత పక్కన పెట్టినా నిజానికి పాకిస్తాన్కు ఈరోజు యుద్ధం నుంచి వెనక్కి తగ్గాల్సినటువంటి అనివార్యత ఉందా లేదా? ఒకవైపు భారత్, ఇంకోవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు తెహ్రీకే తాలిబాన్, ఆర్థిక పరిస్థితులు, అంతర్గత పరిస్థితులు, నిజానికి వెనక్కి తగ్గాల్సిన అనివార్యత ఉందా లేదంటే? అసలు వాడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు, అయినా చేస్తున్నాడు కదా. వాడు దేశం సర్వనాశనమైనా వాడు అదే పని చేస్తున్నాడు. అందువల్ల వాడు శరణు కోరాడు అన్నది ఇష్యూ కాదు. మన కాల్పుల విరమణకు శరణు కోరడమే ప్రాతిపదికన చెప్పమనండి ప్రభుత్వాన్ని. అంటే వాడు పహల్గాంలో 26 మందిని చంపి శరణు కోరుతూ ఊరుకుందామా? రేపు ఇంకో 50 మంది చంపి మళ్ళీ శరణు కోరుతాడు, ఊరుకుందామా? శరణు కోరితే రక్షించడానికి వాడేమన్నా శిష్ట రక్షణ పని కాదుగా మనం చేసేది. మన దుష్ట శిక్షణ పనిలో దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ పనిగా ఇండియాలో జరగాలి, మీకు దుష్టుడికి కూడా క్షమాభిక్ష ఇవ్వచ్చేమో, కానీ మన వాళ్ళ ప్రాణాలు తీస్తున్న వాడికి క్షమాభిక్ష ఏంటి? వాడు శరణు కోరిండా? ఇది బాగా చెప్తున్నారు మీడియాలో కూడా. వాడు శరణు కోరాడు, వాడు ప్రాధేయపడ్డాడు. అయితే ప్రాధేయపడి దూరుకుంటావా? ప్రాధేయపడితే వాడు వదిలేద్దామా? అసలు వాడితో ప్రాధేయపడ్డందుకు వాడు కాల్పులను ప్రకటిద్దామా? వాడు ఏమంటాడు, ప్లీజ్ సార్ ఒక 50 మందిని చంపుతా సార్ అంటాడు. ప్లీజ్ మిమ్మల్ని బాధేయపడుతున్నా, బతిలాడుతున్నా, ఒక్క 50 మందిని చంపే అవకాశం ఇవ్వండి అంటే పోనీ వాడు అంత ప్రాధేయపడుతున్నాడు కదా అని అప్పచెప్తామా? నాకు అర్థం కాదు. శరణు కోరడం ఏంటి? శరణు కోరితే మనం ఒప్పుకోవడం ఏంటి? శరణు కోరితే ఒప్పుకోవడానికి ఇది శరణాగత రక్షకులు కాదు. అందువల్ల ఇక పోతే వాడు తీవ్రవాదాన్ని పెంచి పోషించము, ఎగుమతి చేయమని హామీ ఎవరిచ్చారు? నేషన్ వాంట్స్ టు నో. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కి ఇచ్చే అధికారమే లేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన నమ్మలేదు, ఆర్మీ చీఫ్ ఇవ్వాలి, మరి ఆర్మీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇవ్వాలి. ఎక్కడైతే ఇచ్చినట్టు మనం మీడియాలో ఎక్కడ చదవలేదు. వాడు ఏదో వచ్చి మన నాయకుల చెవిలో చెప్పిండ్రు అనుకోండి, మన మిలిటరీ డీజీఎంఓకి ఫోన్లో చెప్తే మనకేం వస్తుంది? అయినా చెప్పాల్సిన డీజీఎంఓ కాదు కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ.